వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని, నేటి నుంచి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులేనని, వారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ప్రభుత్వ విప్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతుందని అన్నారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అర్హులైన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడలో గుడి అభివృద్ధి పనుల విషయంలో అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతానని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్యతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. భాస్కర్ స్లోగన్ జై కాంగ్రెస్. వేణు కమ్ తర్వాత చిన్న రవి. రుద్రవరం గ్రామం నుంచి మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధ్యక్షులు, రుద్రవరం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీల ఆధ్వర్యంలో నిన్నటి రోజు కనకయ్య గారు మాట్లాడుతూ రుద్రవరం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, మరోవైపు సామాజిక దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి నాయకత్వం, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మీ ఆధ్వర్యంలో చేయడానికి రావడానికి ఉన్నారంటే ఈరోజు వారికి ఆహ్వానం పలకడానికి ఇక్కడ ఉండడం జరిగింది. ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా భూమేష్ గౌడ్ గారు, కరుణాకర్ గారు, రవీందర్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మధుగౌడ్ గారు, దేవయ్య గారు, తాడు శ్రీనివాస్ గారు, బాలయ్య గారు, ఇంకా చాలా మంది పెద్దలు, ఇంచుమించు 100 మంది వరకు గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి కాంక్షించే, మండలాన్ని అభివృద్ధి కాంక్షించే, నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించే, ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడంలో ముందుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా అనేక మంది ఈరోజు శ్రీధర్ గారు, లచ్చయ్య గారు, ఎల్లయ్య గారు, రాజనాథ్ గారు, రాజశేఖర్ గారు, పరశురాములు గారు, భాస్కర్ గారు, వేణు గారు, చంద్రయ్య గారు, చిన్నదేవి గారు, శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, కనకయ్య గారు, వంశీ గారు, చంద్రమోహన్ గారు, రమేష్ గారు, తునికి శేఖర్ గారు, అరుణ్ గారు, రఘు గారు, నవీన్ గారు, భరత్ గారు, అజయ్ గారు, చంద్రయ్య, ప్రవీణ్, అశోక్, బీఎస్పీ శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇంతమంది వారి పేరెత్తిన తునికి ప్రవీణ్ గారు, ఇందారు అజయ్ గారు, భరత్ శ్రీకాంత్ గారు, తునికి శేఖర్ గారు, జక్కన్ అరుణ్ గారు, సుబ్బని రమేష్ గారు, తునికి రవి గారు, ఈ విధంగా కట్ట రవి గారు, శేఖర్, విక్రమ్, కనకయ్య, నవీన్, శేఖర్, అజయ్, ఈ విధంగా అనేక మంది ఇంకా వీరితో పాటు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తా ఉన్నాం, ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలు, మీ కష్టసుఖాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందన్న మాట చెప్తూ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేలా మీరందరూ కూడా కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా సామాజిక సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీడీసీ, సింగిల్ విండో, జడ్పీ సంబంధించి ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేయవలసిందిగా కోరుతూ ఇటీవల అనేక గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు యువత చూపు, గ్రామ పెద్దల చూపు కనిపిస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, పేదల పాలన అందిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకుని వెళ్లినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతూ, లీకేజీలను అరికడుతూ, ఆడంబరాలకు పోకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఓవైపు సంక్షేమము, ఓవైపు అభివృద్ధిని చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా చూస్తున్న సందర్భమే. ఈ మధ్యలో పేద ధనిక తేడా లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సన్నబియ్య పథకాన్ని కూడా ప్రారంభం చేయడం, దాంతోపాటు ఈరోజు ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ,
గ్యాస్ సిలిండర్ కూడా 5,000 రూపాయలకి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతులు రుణమాఫీ చేసే క్రమంలో ఇంచుమించు 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసే కార్యక్రమం. గృహజ్యోతులు ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సందర్భం రాజశేఖర్ పెట్టే సందర్భం. ఈ రోజు గృహజ్యోతి గ్రామాల్లో పేదలు ఎవరు కూడా కరెంటు బిల్లు ఈ 15 మాసాలుగా ఇంచుమించు